ఫాలో అవ్వట్లేదు అనేది మా ఒపీనియన్ కాబట్టి దీనిపైన లీగల్ ఒపీనియన్ తీసుకొని లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత గౌరవ సభను మళ్ళా జరపాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. దీనికి సంబంధించి మా సభ్యుల యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా కూడా మీరు చూడాలని చెప్పి కోరుకుంటూ దీన్ని ఈ సభ నుంచి మేము వాకౌట్ చేస్తాం. ఓకేనా? ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థలో ఒక కొత్త రాజ్యాంగాన్ని నగరపాలక సంస్థ కమిషనర్గా రాస్తా ఉన్నారు. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడి తొత్తులుగా మాట్లాడేటువంటి వాతావరణం గతంలో మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎప్పుడూ చూడలేదు. ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో, ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటిని అక్షరాల తూచా తప్పకుండా పాటించినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో చేశాము. ఇవాళ చూస్తామంటే 9 నెలల కాల వ్యవధిలో రాష్ట్రం మొత్తం కూడా చూస్తామంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎక్కడ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, అలానే మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఎంపీపీలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఈ 9 నెలల నుంచి సంపూర్ణంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేస్తూ, కూనీ చేస్తూ, ప్రలోభాలకి భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కండవాలు కప్పుకుంటే, తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుంటే మీరు ఈ పదవిలో ఉంటారో లేకపోతే లేదని చెప్పి రకరకాల ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అదేవిధంగా గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి కార్పొరేషన్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి 46 మంది సభ్యులు ఉంటే 46 మంది సభ్యుల్లో మెజార్టీ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేసి, ప్రలోభాలకు గురి చేసి, రకరకాల ప్రలోభాలకు గురి చేస్తూ వారి వైపు తిప్పుకునేటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు నగరపాలక సంస్థ పూర్తిగా నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్కి తూట్లు పడిచినటువంటి పరిస్థితి వాళ్ళ స్పష్టంగా కౌన్సిల్లో కనపడతా ఉంది. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మేయరు రిజిగ్నేషన్ రాజీనామాని కలెక్టర్ గారికి సమర్పించాడు. కలెక్టర్ గారికి సమర్పించినటువంటి ఫార్మేటు 100కి 100% తప్పు అని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ చెప్తా ఉంది. 92(1) యాక్ట్ 92(1) సెక్షన్ చెప్తా ఉంది. ఆ సెక్షన్ ఏం చెప్తా ఉందంటే మేయర్ కనుక రిజిగ్నేషన్ చేసే పరిస్థితి ఉంటే, మేయర్ గారికి రిజిగ్నేషన్ చేయాలని అనుకుంటే, రాజీనామా చేయాలనుకుంటే ఆయనే కౌన్సిల్ని ఏర్పాటు చేసి, సభని ఏర్పాటు చేసి, సభలో అతను ఎందుకు రాజీనామాలు చేస్తున్నటువంటి విషయాల్ని కూలంకుషంగా చెప్పి గౌరవ సభలో రాజీనామాని ఇచ్చిన తర్వాత అది గౌరవ సభ్యులు చర్చ జరిపి ఆమోదించడం అనేది సాంప్రదాయం, రూల్. అది 92(1) చెప్తున్నటువంటి రూల్. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి అదేవిధంగా మేయరు ఒకవేళ రాలేని పక్షంలో కౌన్సిల్ సెక్రటరీకి ఇవ్వచ్చు. ఈ 2 రూల్స్ని పూర్తిగా భిన్నంగా తుంగలో తొక్కి కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి రిజిగ్నేషన్ని కౌన్సిల్లో పెట్టి దీనికి ఆమోదం తెలపండి అంటే ఇది ఎంతవరకు సబబు అని చెప్పని మేము కమిషనర్ గారిని ప్రశ్నిస్తూ ఉంటే మేము కౌన్సిల్ సెక్రటరీ ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితుల్లో కౌన్సిల్ సెక్రటరీ నోరు కూడా ఎత్తకుండా కాముగా కూర్చుంటే ప్రతిదానికి కమిషనర్ గారు ఆన్సర్ చేసేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే నగరపాలక సంస్థ కార్పొరేషన్ యాక్ట్తో సంబంధం లేదు. ఇక్కడ మేము రాసిందే రాజ్యాంగం, మేము రాసిందే రాత, గీసిందే గీత అని చెప్పి కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి రిజిగ్నేషన్ యాక్సెప్టెన్సీకి ఇక్కడ ఆమోదం తెలిపితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకించిన మీదట నగరపాలక సంస్థ కార్పొరేషన్ యాక్ట్ ఏదైతే 92(1) చెబుతుందో ఆ ఫార్మేట్ని మీరు ఫాలో అవ్వట్లేదు కాబట్టి దీనిని లీగల్ ఒపీనియన్కి పంపించండి. లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత మాత్రమే దీనిపైన చర్చ జరపాలని చెప్పి ఇవాళ కౌన్సిల్ సెక్రటరీ గారికి మేము ఇవ్వడం జరిగింది. కౌన్సిల్ సెక్రటరీ గారు కూడా రిసీవింగ్ కాపీ ఇచ్చారు. కాబట్టి రాబో రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత గుంటూరు నగర ప్రజలపై ఉంది. ఎందుకంటే ఇటువంటి అధికారులు ఉంటే రాబో రోజుల్లో ప్రజలు మరింత ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఆ పరిస్థితులు ఇవాళ 9 నెలల కాల వ్యవధిలోనే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా మేము కూలంకుషంగా కౌన్సిల్లో చెప్పడం జరిగింది. వీటన్నిటిపైన మా ఆమోదం కావాలని అడిగితే ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి మీరు పెట్టినటువంటి ఎజెండా
మేయర్ రిజిగ్నేషన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా కలెక్టర్ గారికి ఇచ్చిన దాన్ని మేము యాక్సెప్ట్ చేయము, మీరు లీగల్ ఒపీనియన్ తీసుకోండి అని చెప్పిన దాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరం కూడా వాకౌట్ చేసి మేము ప్రజా సంబంధమైనటువంటి ప్రజల ద్వారానే మేము యొక్క తీర్పును కోరాలనే ఉద్దేశంతో మీ ద్వారా కూడా గుంటూరు నగర ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం.